5 హెలికాప్టర్ క్రాష్ గత 40 రోజుల్లో. అది ఉత్తరాఖండ్‌లో మాత్రమే. హలో వ్యూవర్స్, 270 మంది చావుకు కారణమైన అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ సంఘటన మర్చిపోకముందే ఇంకొక సంఘటన. హెలికాప్టర్ క్రాష్ ఉత్తరాఖండ్‌లో జూన్ 15వ తేదీన. అయితే ఒళ్ళు గగురు పుడిచే విషయం ఏంటంటే, గత 40 రోజుల్లో ఇది 5వ హెలికాప్టర్ క్రాష్. అది ఒక్క ఉత్తరాఖండ్‌లో మాత్రమే. ఎప్పుడన్నా ఒకసారి జరగాల్సిన అలాంటి సంఘటనలు రెగ్యులర్‌గా 40 రోజుల్లో 5 సంఘటనలు ఒక్క ఉత్తరాఖండ్‌లోనే మాత్రమే జరిగి 13 మంది ప్రాణాలు కోల్పోయారంటే దానికి బాధ్యులెవరు? సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం యాక్షన్ ఎలా ఉంటుందంటే, ఆ జరిగిన విషయం మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరిపి, ఒక కమిటీని నియమించి, ఒక ఇన్వెస్టిగేషన్ జరిపి, అందుకు బాధ్యులైన వారిని శిక్షించి, టెక్నికల్ లోపాలని గుర్తించి, ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా దాన్ని మీద యాక్షన్ తీసుకుంటారు. కానీ మన ప్రభుత్వాలకి ఎలక్షన్ ర్యాలీలే ఇంపార్టెంట్. జనాల్ని కులం, మతం పేర్లతో విభజించి కొట్లాట పెట్టడమే వాళ్ళ ప్రయారిటీ. ఇలాంటి ప్రభుత్వాలున్న చోట జనం తీరన్నా మెరుగ్గా ఉండాలి. అయితే ప్రభుత్వాలు పనిచేసే పనితీరు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రొయాక్టివ్, ఇంకోటి రియాక్టివ్. ప్రొయాక్టివ్ అంటే ఇలాంటివి జరగకుండా ముందే అందులో ఉన్న టెక్నికల్ లోపాలని గుర్తించి, సరైన వారిని నియమించి, ఇలాంటివి జరగకుండా అరికట్టడం. రియాక్టివ్ పద్ధతి అంటే ఎక్కడైనా ఇలా జరిగినప్పుడు దానికి బాధ్యులెవరు? అది జరగడానికి కారణం ఏంటి? అందులో ఉండే టెక్నికల్ లోపాలేంటి? అప్పుడు కనుక్కొని ఇంకొకసారి జరగకుండా చూడడం. అయితే మన ప్రభుత్వాలు వీటిలో దేని కిందికి రావు. యథా రాజా తథా ప్రజ లాగా మన ప్రభుత్వాలు వీటిని సీరియస్‌గా తీసుకోవు కాబట్టే అధికారులకి ఒక నిర్లక్ష్యం. స్టేట్‌లో గాని, సెంటర్‌లో గాని ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీడియా హౌసెస్ ఉండవు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండదు. యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో ఉన్న చాలా మటుకు ఛానెల్స్ గవర్నమెంట్‌కి సపోర్ట్‌గా పనిచేస్తాయి. ఇదిలా ఉంటే కేవలం 10-15% మాత్రమే ఉన్న ప్రశ్నించే ఛానల్స్ మీద ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకురావడం. అయితే బ్రిటిష్ ప్రభుత్వాన్నే తరిమి కొట్టిన చరిత్ర మంది. ఇలాంటి లోపాలు జరిగినప్పుడు భయపడిపోకుండా, బెదిరిపోకుండా, లొంగిపోకుండా ప్రశ్నిస్తూనే ఉండండి. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలాంటి న్యూస్‌ని ప్రసారించాలని గానీ, లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని గానీ ఆశించకండి. ఇలాంటి న్యూస్ చూపించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉన్న కొన్ని యూట్యూబ్, ఇన్‌స్టా ఛానల్స్‌లో నాదొకటి. ఇలాంటి నిజాలతో నేను మీ ముందుకు రావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.